విశాఖలో అదృశ్యమైన సాయి ప్రియ కేసులో కొత్త ట్విస్ట్. 2 రోజుల క్రితం ఆర్కే బీచ్లో అదృశ్యమైన సాయి ప్రియ సముద్రంలో గల్లంతైందని గాలింపు చేపట్టిన కోస్ట్ గార్డు సిబ్బంది. బెంగళూరులో కనిపించిన విశాఖకు చెందిన సాయి ప్రియ తల్లిదండ్రులకు సాయి ప్రియ వాట్సాప్ మెసేజ్. బెంగళూరులో క్షేమంగానే ఉన్నారని, రవితోనే ఉంటారని, తనను వెతకొద్దు అంటూ, వెతికితే ఇద్దరం కలిసి చనిపోతామంటూ వాయిస్ మెసేజ్ పంపించింది సాయి ప్రియ. బెంగళూరులో ప్రియుడిని ఇప్పటికే పెళ్లి చేసుకున్నారని కూడా చెప్పింది. తాలిబొట్టుతో ఉన్న ఫోటోను తన కన్న తల్లిదండ్రులకు పంపించింది. రవితో ఇష్టపూర్వకంగానే వెళ్లారంటూ ఈ మెసేజ్లో పేర్కొంది. నాన్న, నేను బతకాలనుకుంటున్నా, నా కోసం వెతకొద్దు అంటూ సాయి ప్రియ వేడుకుంటూనే గవర్నమెంట్ వారికి నా నుంచి సారీ అని కూడా చెప్పింది సాయి ప్రియ. నాన్న, నేను సాయిని మాట్లాడుతున్నాను. నేనేం చచ్చిపోలేదు, నేను బ్రతికే ఉన్నాను. నేను రవి దగ్గర ఉన్నాను. మా ఇద్దరికి పెళ్ళి కూడా అయిపోయింది. నన్నేమి రవి బలవంతం చేసి తీసుకురాలేదు. దయచేసి మా గురించి ఎతకద్దు నాన్న, ప్లీజ్ నాన్న. నీకు పుణ్యం ఉంటుంది. ఇంకా పరిగెత్తి ఓపిక నాకు లేదు. చావైనా బ్రతికైనా ఇంక ఈడితోనే నేను ఉంటాను. ప్లీజ్ మమ్మల్ని అస్సలు వెతకద్దు నాన్న. ఆడేం నన్ను బలవంతం చేసేమి తీసుకురాలేదు నాన్న. కాల్స్ వస్తాయి నాన్న, నేను బ్రతకాలనుకుంటున్నాను నాన్న, నాకు చావాలని ఉద్దేశం లేదు. ప్లీజ్ నాన్న, మమ్మల్ని ఎతకద్దు నాన్న. గవర్నమెంట్ వాళ్ళందరికీ కూడా నేను సారీ చెప్తున్నాను, నన్ను క్షమించు నాన్న. మా ఇద్దరం ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నాను నాన్న. ప్లీజ్ మమ్మల్ని ఎతకద్దు. ఇప్పుడు మీరు ఎతికినా సరే సపోజ్ వస్తే నేను చచ్చిపోతాను. ప్లీజ్ ఇద్దరం కలిసి చచ్చిపోతాం. ఒకరు లేకపోతే ఒకరు ఉండలేం. ప్లీజ్ నాన్న, మమ్మల్ని ఎతకద్దు. ఆంటీ వాళ్ళకి కూడా ఇందులో అసలు సంబంధం లేదు నాన్న. వాళ్ళని ఏమీ అనద్దు. అడుగు సార్. ఈ సాయి ప్రియ అన్న అమ్మాయి ఐఎమ్ సేఫ్ అన్నారు కదా, దాని మీద ఒక చిన్న వార్త. ఈ సాయి ప్రియ అమ్మాయి భర్తతో బీచ్కి వచ్చి మిస్సింగ్ అనే రిపోర్ట్ ఇచ్చి మీద కేసు నమోదు చేశాము. తర్వాత ఈరోజు అమ్మాయి ఒక మెసేజ్ పంపించింది వాళ్ళ పేరెంట్స్కి. మేము సేఫ్గా ఉన్నాము, మా కోసం వెతకొద్దు, మేము వస్తాము, నేను ఎవరు ఇబ్బంది పెట్టి వెళ్ళలేదు, నేను వాలంటీర్గా వెళ్ళానని చెప్పి ఒక మెసేజ్ పెట్టింది. ఆ అమ్మాయి ఇతని మెసేజ్ పేరెంట్స్ మనకు కమ్యూనికేట్ చేస్తాం. ఇదివరకు రూమర్స్ వచ్చి అక్కడ ఉన్నారు రూమర్స్ వచ్చాయి. ప్రజెంట్ అమ్మాయి సేఫ్గా బెంగళూరులో ఉన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది మా టెక్నాలజీ ఇన్వెస్టిగేషన్. సార్, ఈ మెసేజ్ మన డిపార్ట్మెంట్కి ఇచ్చారు సార్, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పేరెంట్స్కి పంపించింది అమ్మాయి. పంపిస్తే పేరెంట్స్ మనతో మాట్లాడుతారు. బీచ్లోనే ఉంటేనేమో అంతలోకి నాకు మెసేజ్ వచ్చిందని చెప్పి ఫోటో చూద్దామని చెప్పి బయటకు వచ్చి చూస్తున్నాను. ఆ ఫోటో చూసే లోపలికి ఇట్లా చూసేపటికి కనిపించట్లేదు.